హాయ్, దిస్ ఇస్ రాజేష్. మీరు చూస్తున్నది మల్టీవర్క్స్ విత్ రాజేష్. ఇవాళ మన టాపిక్ ఎప్సాన్ L565 ప్రింటర్స్ యొక్క డ్రైవర్స్, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయడం అనేది ఇవాళ మన టాపిక్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి, సర్చ్ బార్లో ఎప్సాన్ ప్రింటర్స్ డ్రైవర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. లింక్ను క్లిక్ చేసిన వెంటనే ఇలా డిస్ప్లే అవుతుంది మనకు. కొంచెం డౌన్ అవ్వండి. ఇక్కడ ఎప్సాన్కు సంబంధించిన ఏ ప్రింటర్స్ డ్రైవర్స్ అయినా కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను L565 డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ L565 అని క్లిక్ చేయగానే డిఫాల్ట్గా కింద వస్తుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, అందు క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి మీ సిస్టమ్ ఏదో ఆపరేటింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో నాకు కావాల్సిన డ్రైవర్స్, సో డ్రైవర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్కానర్ డ్రైవర్స్ అవసరమైతే డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రింటర్స్ డ్రైవర్స్ మాత్రమే కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి. నాకు రెండు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను స్కాన్ డ్రైవర్స్ ప్లస్ ప్రింటర్ డ్రైవర్స్ రెండు డౌన్లోడ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి, డౌన్లోడ్ అయిందండి. నెక్స్ట్ ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ప్రింటర్స్ డ్రైవర్స్ యాక్సెప్ట్. రెండు డ్రైవర్స్ డౌన్లోడ్ అయిపోయాయండి. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఈ రెండు ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయడానికి ముందు ప్రింటర్కి పవర్ కనెక్షన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రింటర్ని సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో సెటప్, నెక్స్ట్ యాక్సెప్ట్, నెక్స్ట్ ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే అండి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లోజ్ చేసి సెకండ్ వన్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇందులో X64 దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెటప్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సెటప్ 64. ఓకే, ఓకే అగ్రీ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్రింటర్స్ యొక్క డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయాయండి. ఓకే, ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద ఐకాన్ వచ్చేసింది. జస్ట్ అంతే అండి. డ్రైవర్స్ ఎప్సాన్ సంబంధించిన ఏ ప్రింటర్స్ డ్రైవర్స్ అయినా ఇలాగే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మర్చిపోకుండా షేర్ చేయండి.